హలో అండి, హాయ్ అందరికైతే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకునేది షాప్లోకి వచ్చిన. కొంచెం లేట్గా లేచిన ఈరోజు 7:30 అవుతుంది టైం అయితే. యాక్చువల్లీ రోజు 6:30 ఓపెన్ చేసేవాడిని. ఇంకా ఇప్పుడు జస్ట్ ఇంకా సిస్టమ్ ఆన్ చేస్తున్నా. కస్టమర్స్ అయితే ఎవరు రావట్లేదు పెద్దగా, ఎందుకంటే ఏం పెద్దగా బిజినెస్ అయితే లేదు ఈ మధ్యలో. సో ఈరోజు అయితే కర్నూలుకి వెళ్ళాలి. ఇంకో సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నా సాయంత్రం, చూద్దాం మరి ఎట్లయితుందో. ఇప్పుడైతే కొంచెం షాపు క్లీన్ చేసేది ఉంది, క్లీన్ చేస్తాను. బస్కి అయితే వెళ్తున్నా, మా వైఫ్ వాళ్ళు అయితే ఊరి దగ్గర ఉన్నారు. సో బస్కి వెళ్ళి మళ్ళీ బస్కి రిటర్న్ అయితే వస్తాం. కారు కూడా ఇక్కడే ఉంది కానీ కారు ఏం తీసుకెళ్ళట్లేదు. చూస్తాం మరి, పోయేటప్పుడు ఆలోచన ఎట్లా వస్తే అట్లా చేద్దాం. కారు అయితే కారు, బస్సు అయితే బస్సు. ఇంకా టీ కూడా తాగలేదు. సో నిన్న మొన్న వీడియోస్ అయితే రెగ్యులర్గానే పోస్ట్ చేస్తున్నాను, చూడండి వారంటే మాత్రం. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్ దగ్గరలో ఉంది, అంటే వాచ్ టైం కంప్లీట్ కావడానికి ఇంకొక 1000 hours అయితే అయిపోతుంది. ఇప్పుడు షాప్ అయితే క్లీన్ చేద్దాం. ఇంకా అన్నీ రెండా ఇప్పుడు ఏమేమి డ్యూ పెడతావు ఇవాళ? ఇచ్చిలేవు కరెంట్ బిల్ ఇది ఇంకా ఏమిటి కన్నా స్టేట్మెంట్ అది పూర్వకము పర్లేవు. స్టేట్మెంట్ అడిగినారా వాళ్ళు? ఇంకేమన్నా టైం అయితే పొద్దుగాల 9 అవుతుంది. నాకైతే పెద్దగా టిఫిన్ తినాలనిపించదు, అందుకే మ్యాక్సిమం ఎక్కువ అన్నమే తింటాను. రొట్టెలు కానీ అన్నం కానీ తింటాను ఎక్కువ శాతం. ఏం నిద్రగా రాత్రి ఫోన్ నాకు ఫోన్ ఒకటి అయిపోయాలి. ఏడంది ఫోన్ అడిగింది. వర్క్ అయితే మొత్తం చూసుకున్న తర్వాత అయితే నేను ఇంకా కర్నూలుకి అయితే బయలుదేరాను. ఇంకా మా వాళ్ళకైతే ఏదో పని ఉందంట గద్వాల. సో వాళ్ళు కూడా గద్వాల వరకు అయితే కారులో వచ్చినారు. సో వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి అయితే ఇంకా కర్నూలుకి అయితే వెళ్ళాను నేను. ఇదెక్కి మరి ఎట్లా మరి ఇల్లు అది ఇల్లు ఎవరైనా కూలి మంచినైనా పెట్టుకొని క్లీన్ చేయరు. ఇల్లు మనది, ఇల్లు కూలి మంచినైనా పెట్టుకొని క్లీన్ చేయరు అంటే. హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కర్నూలుకి వెళ్తున్నా. ప్రజెంట్ అయితే కర్నూలు అల్లంపూర్ దగ్గరలో అయితే వెళ్తున్నా. ఎందుకంటే మా వైఫ్ ఊరి దగ్గరనే ఉంది, వాళ్ళని తీసుకోవాలని పిలుచుకొద్దామని వెళ్తున్నాను. ఇంకా ఫంక్షన్ అయితే ఉంది ఒక 2-3 daysలో. మా చిన్న పాపకైతే వెంట్రుకల్ తీపియాల, గుండె చేపియాల, అందుకే వెళ్తున్నా. షాప్ మొత్తం చూసుకొని అయితే బయలుదేరినా. ఇంకా మా అమ్మ నాన్న కూడా వచ్చింటే వాళ్ళు గద్వాలో దిగినారు, వాళ్ళకి ఏదో కొంచెం పని ఉంటే. నేను ఇక్కడైతే వెళ్తున్నా. టోల్గేట్ అయితే వచ్చింది. ఇంకా టోల్గేట్ వచ్చిందంటే కర్నూలు వచ్చినట్టు. నేను ఇక్కడ నుంచి ఒక 10 kilometers అయితే ఉంటుంది కర్నూలు. మళ్ళీ మా వైఫ్ వాళ్ళ విలేజ్ అయితే అక్కడ నుంచి 10 ఉంది, ఇంకా 20 నిమిషాల్లో పోయేస్తాం. సినిమాకి అయితే పోదాం అనుకున్నాం, బట్ ఎట్లయితుంది మరి, ఎట్లా ఖాళీగానే ఉన్నాం. టైం అయితే 2:36 అయింది. 3:10కి అయితే ఉంది సినిమా, బట్ ఇంకా చూద్దాం మరి ఎట్లయితుందో. వీడియోస్ అయితే యూట్యూబ్లో ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే షాప్లో అయితే బిజీ ఏం లేను, ఖాళీగానే ఉన్నా. ఒకవేళ నేను మళ్ళీ కూడా షాప్లో బిజీ ఉంటే కూడా ఖచ్చితంగా యూట్యూబ్ అయితే కంటిన్యూ చేద్దామైతే అనుకున్నా, ఎందుకంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఇంకా ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా. ఓకే, ఫైనల్గా అయితే వీళ్ళ ఊరికైతే చేరుకున్నాను. అంతే 1.5 hourలో వచ్చిన. ఒక్క
ఒక్కడే కదా, ఇంకెక్కడ స్టాప్ అయితే చేయలేదు. ఇంకా పిల్లలు ఉంటే కొద్దిగా అక్కడక్కడ ఆపుతాం, టైం పడుతుంది. ఇప్పటికీ 1.5 గంట అయింది. డిస్టెన్స్ మా ఊరు నుంచి 110 కిలోమీటర్లు ఇవ్వరు. ఓయ్ A few moments later. దగ్గరలో ఊరికాడ ఎవరున్నారు? ఊరికాడ ఎవరున్నారు? మన ఊరికాడ ఎవరెవరు ఉండరు? పెట్టుకున్నావులే. ఈడ విమానం విమానం రెస్టారెంట్ గుడి పోదా వైరోజ్ గుడి చూసిన. అవును కదే, పోదామా మనం విమానం రెస్టారెంట్ గుడి? సరే. ఏం తింటావు దాంట్లో? చికెన్ బిర్యానీ. ఇట్లానా? ఇట్లా బట్టలు తెచ్చుకునికే ఎప్పుడు పార్క్ సండే ఎందుకైతే ఎవరు లేరు, జనాలు ఎక్కువ. అన్ని క్లోజ్. అన్ని బంద్ ఉన్నాయి. తీసుకో 100 రూపాయలు. అవి ఎవరు తింటారు? నీవు ఇంకేమన్నా ఏమన్నా కొనుక్కుంటావా చెప్పు? జ్యూస్ తాగుతావా? చేంజ్ ది నడుపుతావా నువ్వు కారు? ఇంకేం కావాలా? షాపింగ్ అయితే చేసుకొని రావడం జరిగింది. నేను ఒక్కడే తీసుకున్నాను డ్రెస్ అంతే. మా వైఫ్ మా పిల్లలు ఇంతకుముందే తీసుకున్నారు. ఇంకా తర్వాత జ్యూస్ తాగి వచ్చినాం కదా బడి. ఎట్లా ఉండే ఏడొస్తున్నావా? మాము ఇంటికి వస్తున్నాం లేను. బుడి ఎవరు నడుపుతుండ్రు కారు? ఇక్కడ రా నువ్వు. అక్కడ సైడ్ పోదు, ఇక్కడ సైడ్ రా. క్లచ్ దక్కు. అక్కడిక్కడ ఎందుకు పోతావు? చక్కగా పో. అది పోదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మా పాప ఏడుస్తుందని చెప్పు. పురుగులు నేను అట్లా అయితే చూపి పండ్లు ఆడుతుంది. నీకు చూపి డాడీకి.
ఏం బొట్టి The next day. The next morning. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు టైం అయితే పొద్దుగాల 10 అవుతుంది. ఒకటి నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, దానికోసం మెడికల్ టెస్ట్కి అయితే రమ్మన్నారు. సో మెడికల్ టెస్ట్కి అయితే వెళ్తున్నా. తర్వాత అట్లా టైం ఉంటే కొంచెం షాపింగ్ చేసి సినిమాకి కూడా వెళ్దాం అనుకున్నా. లక్కీ భాస్కర్ సినిమా బాగుందన్నారు. నేనైతే ఒకటి హెచ్డిఎఫ్సిలో టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నా. దానికోసం మెడికల్ టెస్ట్ అయితే అడిగినారు. అందుకోసం నేను డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ బ్లడ్ ఇచ్చేసి ఇంకా మేము తర్వాత నెక్స్ట్ అయితే మూవీకి వెళ్ళాం. మూవీ అయితే చాలా బాగుంది, లక్కీ భాస్కర్ మూవీ. సో ఖచ్చితంగా డోంట్ మిస్ థియేటర్స్. ఖచ్చితంగా థియేటర్లో మిస్ అవ్వద్దండి, చాలా బాగుంది. చాలా థ్రిల్లర్ మూవీ, ట్విస్ట్లు బాగానే ఉంటాయి, బట్ మనం ఎక్స్పెక్ట్ మాత్రం చేయలేము. నేను కొన్ని సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేస్తాను ట్విస్ట్లు, కానీ ఈ సినిమాలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అయితే ఇంటర్వెల్లో 2 సమోసా. ఇంకా సో ఇప్పుడే సినిమా చూసి అయితే ఇంటికి వెళ్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా పేరు వచ్చేసి లక్కీ భాస్కర్. చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవచ్చు. సో ఎట్లుంది మౌనిక సినిమా? సినిమా బాగుంది. సినిమా టైటిల్ తీసిన మనకు అవుతుంది కదా. మేము ఫస్ట్లో సినిమా పేరు పడినప్పుడు అది ఫోటో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, పోయింది. లాస్ట్లో పడింది, మళ్ళీ లాస్ట్లో తీద్దాం అన్నప్పుడు కూడా పోయింది. సో సినిమాకి ఎట్లా అంటే ఖచ్చితంగా ఒక బిఫోర్ ఒక 10 మినిట్స్ ముందే వెళ్ళండి. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే కొంచెం మిస్ అయితే అర్థం కాదు సినిమా. అందుకే నేను ఫస్ట్ టైం తొందరగా పోయినా. ఈరోజు కొంచెం ముందు వెళ్ళినాం, కానీ మ్యాక్సిమం సినిమా టైంకి అయితే కరెక్ట్గా అయితే వెళ్తాం మేము ఎప్పుడైనా. సో చూడండి, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మేమైతే అప్పుడప్పుడు చూస్తాం సినిమాలు. మన రీసెంట్గా అమ్రాన్ కూడా చూసినాం, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ చూసినాం. సినిమాలు చూస్తే ఒక 3 అవర్స్ బాగా రిలీఫ్ అవుతాం అనమాట మైండ్. ఏమి ఇప్పుడు చెప్పు. తాత ఏమంటాడు? తాత ఏమంటాడు? తాత ఏమంటాడు? ఏమని తాత? పెట్టుకో ఊరికి పోతున్నామని చెప్పు. తాత చెప్పు. బాగున్నాను. ఫోన్ చేయండి, ఏమి ఆడుతుంది? ఫోన్ చేయి, బై వాట్సాప్ ఫోన్ చేయి. ఫోన్ చేయాలా? నాకు అక్కడ ఫోన్ లేదు. ఫోన్ లేదంట. ఉందే ఉందేనా? అబద్ధాలు చెప్పొద్దాను. బాగా చెప్పిగా రాయలు మామని తలుకొని రాను. ఈడ మామని తలుకొని రాను. చెప్పడు చెప్పు. ఊరుకోవా. బాయ్. నిన్నే స్టైల్ బాయ్ చెప్పు అందరికి. బాయ్ అని ఇంకా రా మామని తలుకొని రాను. తాతకి చెప్పుడా చెప్పడా. సరే రారే అని. టైం ఎంత అయింది ఇప్పుడు? 4. టైం అయితే ఇప్పుడు 4 అయింది, 4 అయింది.
సో ఊరికైతే బయలుదేరినాం. యాక్చువల్లీ రోజు ఎప్పుడైనా తొందర పోయే వాళ్ళం, బట్ ఇప్పుడు కొంచెం లేట్ అయింది. మూవీకి వెళ్ళినాం కాబట్టి. బుడి చెప్పు, ఊరికి వెళ్తున్నాం, మా ఊరికి వెళ్తున్నాం అని చెప్పు. గట్టిగా చెప్పాలమ్మా. ఊరి వెళ్తున్నా. లడ్డు లడ్డు ఇదే ఇక్కడే ఊరికి దగ్గరలో ఉన్నాం, ఒక 3 కిలోమీటర్లు. లేట్ అయింది ఎందుకంటే స్లోగా వచ్చాను. తర్వాత ఇంకా గద్వాల్లో దారిలో కొంచెం వర్క్ ఉంటే అంతా చూసుకున్నా. వచ్చిన వెంటనే అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి షాప్లో అయితే కూర్చున్నా కొద్దిసేపు. సో ఇంతేనండి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి.